ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు. బతకడం వేరు, జీవించడం వేరు. అయితే చాలామంది బతికేస్తుంటారు, కానీ కొందరు మాత్రమే జీవిస్తుంటారు. అలాంటివారు మనకు జీవితంలో అతి తక్కువ మంది కనిపిస్తున్నారు. వారిలో ఒకరే సుధామూర్తి. పెద్దగా పరిచయం చేయక్కర్లేని పేరు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సుధామూర్తి గారు. ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాది మందికి అండగా నిలిచారు. పెద్ద పెద్ద మెడల్లో ఉండే సుధామూర్తి మురికివాడలకు వెళ్లి పేదల బతుకుల్లో వెలుగు నింపి చాలామంది భవిష్యత్తును బాగుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో. అందుకే సుధామూర్తి గారంటే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఇక స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోరీ ఖచ్చితంగా మీ హృదయాన్ని కదిలిస్తోంది. మీ సమయం గనక వృధా అయింది అనిపిస్తే మొగమాటం లేకుండా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్వాలేదు. కానీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయటం మాత్రం మరవకండి. మా ఎఫర్ట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నడకు చెందిన వారందరూ ఓ రోజు ఒక పెద్ద కల్చరల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్కి డాక్టర్ సుధామూర్తి గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు, ఓ మంచి ఉపన్యాసం ఇవ్వడానికి. అయితే ఆ ఈవెంటు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక హోటల్ కాన్వెన్షన్లో జరగబోతోంది. సుధామూర్తి కూడా అదే హోటల్లో ఉండాలనుకొని ఒక గది తీసుకుంది. సాయంత్రం అయ్యేసరికి ఈవెంట్ ముగిసిపోయింది. సుధామూర్తి గారు అద్భుతమైన స్పీచ్తో ఎందరినో ఎంతగానో ఉత్తేజపరిచి అందరి మనసుల్లో మనోధైర్యాన్ని నింపి ఆ రోజు ఈవెంట్ని ముగించేశారు. అయితే ఆమె ఉపన్యాసం ముగిసిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి అనేది ప్లాన్. హోటల్కి వెళ్లి చెక్అవుట్ చేసి బిల్ చెల్లించేందుకు కౌంటర్ దగ్గరికి వెళ్లారు. కానీ రిసెప్షనిస్ట్ సుధామూర్తితో, మేడం, మీరు మాకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు, మీ బిల్లును వేరొకరు చెల్లించేశారు అని చెప్పగానే సుధామూర్తి షాక్ అయ్యారు. ఎవరది అని అడగ్గానే ఆ రిసెప్షనిస్ట్, మీ వెనకాలే ఉన్నారు మేడం, మీకు బాగా తెలిసిన వారే, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పటంతో సుధామూర్తి వెనక్కి తిరిగి చూశారు. ఓ అమ్మాయి ఆమె తెల్లటి యువకుడితో నిలబడి అందమైన చీర కట్టుకుంది. పొట్టి జుట్టుతో చాలా అందంగా కనిపించింది. ఇంతకీ అక్కడున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె ఎవరో తెలుసుకోవాలంటే 25 ఏళ్లకు ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలోకి వెళ్ళాలి. అది వేసవి ప్రారంభం. సుధామూర్తి గుల్బర్గా రైల్వే స్టేషన్లో ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఆమె బెంగళూరు వెళ్తున్నారు. అయితే రైలు ఎక్కగానే సెకండ్ క్లాస్ రిజర్వ్ చేయబడిన కంపార్ట్మెంటు సందు లేకుండా జనంతో నిండిపోయింది. సుధామూర్తిని కూర్చోబెట్టి బెర్త్ మూలకు తోసేశారు. 3 కూర్చునే సీట్లో 6 కూర్చొని బెంగళూరుకు ప్రయాణం చేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక టికెట్ కలెక్టర్ లోపలికి వచ్చి టికెట్లు మరియు రిజర్వేషన్లను తనిఖీ చేయటం ప్రారంభించాడు. ఒక్కసారిగా అతను సుధామూర్తి వైపు చూసి, మీ టికెట్ ఎక్కడా అని అడిగారు. ఇప్పటికే నా టికెట్ చూపించాను అని సమాధానమిచ్చింది సుధామూర్తి. అరే, మీరు కాదు మేడం, మీ బెర్త్ కింద దాక్కుందే ఆ పాప అంటూ, అరే ఏ అమ్మాయి, బయటికిరా, నీ టికెట్ ఎక్కడుంది అని అడుగుతూ గట్టిగా బెదిరిస్తున్నాడు. కాని అప్పటి వరకు సుధామూర్తి మాత్రం షాక్లోనే ఉంది. టికెట్ కలెక్టర్ వచ్చి అడిగే వరకు గ్రహించనే లేదు సుధామూర్తి. కలెక్టర్ కొంచెం కేకలు వేయడంతో ఒక్కసారిగా తేరుకొని అమ్మాయి వైపు చూసింది. ఆ పాప మాత్రం సన్నగా, నల్లగా, మసిపట్టి భయంగా, విపరీతంగా ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆమెకు దాదాపు 13 లేదా 14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె దువ్వుకోని జుట్టు, చిరిగిన లంగా జాకెట్టు, ఒకటే ఉనికిపోతూ 2 చేతులు ముడుచుకొని ఉంది. కంపార్ట్మెంటులోంచి బలవంతంగా బయటకు లాగటం మొదలుపెట్టాడు కలెక్టర్. ఆ అమ్మాయిని చూడగానే ఒక వింత అనుభూతి కలిగింది సుధామూర్తికి. లేచి నిలబడి కలెక్టర్ని పిలిచింది. సార్, ఆమె టికెట్టు నేనే చెల్లిస్తాను, ఆమెను వదిలేయండి అని చెప్పారు సుధామూర్తి. దానికి ఆ కలెక్టర్, మేడం, ఈ పిచ్చిదానికి 10 రూపాయలు ఇస్తే చాలు, టికెట్లు చెల్లించి మీ డబ్బును వృధా చేసుకోకండి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా సర్వీసులో అంటూ కొన్ని సినిమా డైలాగ్స్ వేశాడు. కాని సుధామూర్తికి కాలిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేలా చివరి స్టేషన్ అయినా బెంగళూరుకి టికెట్ ఇవ్వండి, జరిమానాతో పాటు డబ్బు నేనిస్తాను అని చెప్పి డబ్బులిచ్చి టికెట్ తీసుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నారు సుధామూర్తి గారు. ముందు కొన్ని నీళ్లు తాగించి ఇక ఆ పాపతో మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్న వారందరూ, ఈ అమ్మాయికేమైనా పిచ్చా, ఆ పిచ్చిదాని పక్కన కూర్చోబెట్టుకుని ఏం చేస్తోంది అంటూ ఎగతాళి చేసుకుంటూ వాళ్లల్లో వాళ్లే నవ్వుకోవటం మొదలుపెట్టారు. పక్కన ఉన్న వాళ్ళు లేచి వెళ్లిపోయారు. ఆ పాప దాహం తీర్చుకొని ఆమె పేరు చిత్ర అని చెప్పింది.
మాది బీదర్ సమీపంలోని ఒక గ్రామం. నా తండ్రి కూలి. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయారు. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. మా పిన్నికి 2 కొడుకులు. అయితే కొన్ని నెలల క్రితం నా తండ్రి కూడా చనిపోయాడు. మా పిన్ని నన్ను తరచుగా కొట్టడం మొదలుపెట్టింది. అన్నం పెట్టట్లేదు. జీవితంపైనే విసుగొచ్చేసింది. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఇంటి నుండి పారిపోయొచ్చేశాను అని కన్నీరు కారుస్తూ తను అలా రావటానికి ముందు జరిగిన కథ మొత్తం చెబుతూ ఉంటే సుధామూర్తితో పాటు పక్కనే ఉండి వింటున్న వారి కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఈలోగా రైలు బెంగుళూరు చేరుకుంది. ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. చిత్రకు వీడ్కోలు చెప్పి రైలు దిగిపోయారు సుధామూర్తి. ఆమె డ్రైవర్ వచ్చి బ్యాగ్స్ తీసుకుని వెళ్లిపోతున్నారు. స్టేషన్ దాటుతుండగా సుధామూర్తిని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. టక్కున వెనక్కి తిరిగేసరికి చిత్ర అక్కడే నిలబడి విచారంగా కళ్ల నిండా నీళ్లు నింపేసుకుని సుధామూర్తి వైపు అదే పనిగా చూస్తోంది. అయితే సుధామూర్తి మాత్రం నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను కరుణతో ఆమెకు టికెట్లు ఇప్పించగలిగాను. అంతేకాని ఆమె నా బాధ్యత అని మాత్రం సుధామూర్తి ఆ క్షణం అనుకోలేదు. చిత్రను పిలిచి కారు ఎక్కమని చెప్పింది. కాని డ్రైవర్ మాత్రం ఆ అమ్మాయి వైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూశాడు. ఇక మా మిత్రుడు రామ్ ఉన్న చోటికి తీసుకెళ్లమని చెప్పింది డ్రైవర్కి సుధామూర్తి. అయితే అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారు వెళ్లింది. దానికి కూడా సుధామూర్తి గారే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుండి ఆర్థిక సహాయం అందించారు. ఇక చిత్ర అక్కడ కొంతకాలం ఉండవచ్చని, మరియు నేను నా పర్యటనల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చని అనుకున్నారు సుధామూర్తి. కాని తాను అక్కడి నుండి వెళ్లిపోయాక చిత్ర అక్కడ ఉంటుందో లేదో అని సందేహపడింది. కాని చిత్ర కళ్లల్లో ఆనందం. చిత్ర పక్కనే ఉన్న హైస్కూలుకు కూడా వెళ్లవచ్చని రామ్ చెప్పడంతో సంతోషంగా కనపడింది చిత్ర. సుధామూర్తి వెంటనే సరే అని ఆమె చదువు కొనసాగించేంత వరకు ఆమె ఖర్చులకు నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పి చిత్రకు ఇల్లు దొరికిందని, కొత్త దిక్కు దొరికిందని తెలిసి ఎంతగానో ఆనందించి అక్కడి నుండి బయలుదేరారు సుధామూర్తి. ఆ తర్వాత తరచూ వెళ్లి వస్తుండేది సుధామూర్తి. కొంతకాలం తర్వాత మరింత బిజీగా ఉండటంతో చాలా తక్కువ సార్లు వెళ్లి వస్తుండేది. అయితే చిత్ర యోగక్షేమాలు మాత్రం ఎప్పుడూ ఫోన్లో తెలుసుకునేది. అయితే చిత్ర బాగా చదువుతుందని, రోజురోజుకి బాగా చురుకుగా తయారవుతుందని తెలుసు. కాని ఆమె కొన్ని రోజుల తర్వాత సుధామూర్తి చిత్రని ఏం చదవాలనుకుంటున్నావు అని ఆరా తీయగా, లేదక్క, నా స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. నేను కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేయాలనుకుంటున్నాను. ఆ 3 ఏళ్ల తర్వాత నేను వెంటనే ఉద్యోగం పొందగలను అని చెప్పగానే వీలైనంత త్వరగా ఆర్థికంగా స్వాతంత్రం పొందాలని భావించిన ఆమె సంకల్పానికి సుధామూర్తి చాలా సంతోషించింది. చిత్ర డిప్లొమా పూర్తి చేసింది. ఆమెకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ టెస్టింగ్ ఇంజనీర్ గా ఉద్యోగం కూడా వచ్చింది. ఆమెకు మొదటి జీతం రాగానే చీర, మిఠాయి పెట్టెతో సుధామూర్తి ఆఫీస్కు వెళ్లి సుధామూర్తికి స్వీట్స్ ఇచ్చి సంతోషంగా కబుర్లు చెప్పుకొని వచ్చింది చిత్ర. ఓ రోజు సుధామూర్తి ఢిల్లీలో ఉన్నప్పుడు చిత్ర నుంచి ఫోన్ వచ్చింది. ఆమె చాలా సంతోషంతో, అక్క, మా కంపెనీ నన్ను యుఎస్ఏకి పంపుతోంది. నేను మిమ్మల్ని కలుసుకుని మీ ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాను. కాని ఇక్కడ మీరు బెంగళూరులో లేరు అని చెప్పి దిగులుగా మాట్లాడింది చిత్ర. కాని ఎప్పటికప్పుడు కలవాలన్నా సుధామూర్తి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడప్పుడు చిత్ర నుండి ఈమెయిల్ వచ్చింది. ఆమె కెరీర్లో చాలా బాగా రాణిస్తోంది. ఆమె యుఎస్ లోని అనేక నగరాల్లో ప్రమోషన్స్ తో మంచి జీతాన్ని తీసుకుంటూ సంతోషమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. కాని సుధామూర్తి మాత్రం ఆమె ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రార్థించుకునేవారట. అలా చిత్ర చీకటి కళ్ళు గర్వంతో నిండిన ఆనందంతో కనిపించాయి. ఆమె సుధామూర్తిని చూడగానే అద్భుతమైన చిరునవ్వుతో కౌగిలించుకుని సుధామూర్తి గారి పాదాలను తాకింది. నేను ఆనందంతో పొంగిపోయాను. ఏం చెప్పాలో తెలియక చిత్రను అలా చూసి చూసి చాలా సంతోషించాను అని చెబుతుంది సుధామూర్తి. కాని సుధామూర్తి ఒక ప్రశ్న అడిగారు చిత్రను. చిత్ర, నా హోటల్ బిల్లు ఎందుకు కట్టావు? అది సరికాదు అని అడగ్గానే అకస్మాత్తుగా ఏడుస్తూ ఆమె కౌగిలించుకొని, బాంబే నుండి బెంగళూరుకు నా టికెట్ కోసం మీరు చెల్లించారు కాబట్టి అని మొత్తం చెబుతూ అలాగే ఏడుస్తోంది. ఆమె చెబుతున్న కథ వింటున్న వాళ్ళందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్న అవకాశమైనా కలిగింది. మీ బిల్లు నేను పే చేయటం చాలా చిన్నది. నా వల్ల అయిందిదే అంటూ సుధామూర్తి కాళ్లకు దండం పెడుతోంది. సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్లల్లోనూ అప్రమేయంగా కన్నీళ్లు కారాయి. ఎంత గొప్ప విషయం కదా! ఇదంతా నిజంగా జరిగిన స్టోరీ. ది డే ఐ స్టాప్డ్ డ్రింకింగ్ మిల్క్ అనే బుక్కులో ఇలాంటివి ఇంకా చాలా ఆకర్షణీయమైన పాత్రలు, వాళ్ల కథలు ఉన్నాయి.
వాటిలో ప్రతి ఒక్కటి రచయిత సుధామూర్తిపై చెరగని ముద్ర వేసింది. సుధామూర్తి గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కథలుగా రాసి బుక్కులో పొందుపరిచారు. వాటన్నిటిలో అత్యంత హృదయమైన కథలలో ఒకటైన బొంబాయి టు బెంగళూరు అనే కథ నుండి సేకరించింది ఈ నిజమైన స్టోరీ. నిజంగా మీరు కూడా జీవితంలో ఎవరికైనా మీ వల్ల సహాయం పొందాలనుకుంటే ఐ విల్ సపోర్ట్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకనేది మరికొన్ని రోజుల్లో మీకే తెలుస్తోంది. మీరు ఒకవేళ ఆ బుక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి.